ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి కూడా బయలుదేరారు కాబట్టి మరికొద్ది క్షణాల్లో ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. మనం ప్రజెంట్ HMTV స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే దాదాపు 5 నిమిషాల వేగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న వెంటనే నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీరు ముగ్గురు కూడా స్వాగతం పలకబోతున్నారు. స్వాగతం పలికిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మంత్రులు ఇప్పటివరకు హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. ఇవాళ జరిగే సమావేశాలు మాత్రం ఎలాంటి కీలక అంశాలను కూడా లేవనెత్తాలి, ఆ అంశాలపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా చర్చించాలి అనే దానిపైన కూడా ముందుగా మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి మాత్రం ఆ మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ప్రజాభవన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత 6 గంటలకు ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మంత్రులు సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, అదేవిధంగా దుర్గేష్ వీళ్ళు ముగ్గురు మంత్రులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ CS నీరవ్ కుమార్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ జానకి, సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ కూడా ఇక్కడికి ప్రజాభవన్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి ఈ అంశాల్లో మాత్రం ఏవి కొలికి రాబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం కేంద్రానికి సంబంధించిన మాత్రం తెలంగాణలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం చర్చించిన అంశాలను కూడా కేంద్రానికి కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఒక ఏకాభిప్రాయానికి కోసం మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా 10లోని అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు లేకుండా కూడా ఒక పరిష్కార దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాల్లో మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు, ఈ అంశాలు కాకుండా కూడా ఇంకా ఎలాంటి అంశాలు కూడా టేబుల్ పైకి రాబోతున్నాయని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శీల రైట్ ప్రవీణ్, ప్రస్తుతం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ప్రస్తుతం అయితే ప్రజాభవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరి చంద్రబాబు ఎప్పటి వరకు ప్రజాభవన్ కు చేరుకునే అవకాశం ఉంది? ఆశీల మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రజాభవన్కు చేరుకుంటారు. ఇప్పటికీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులు కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంపై 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. 10 ఏళ్ల పాటు విభజన సమస్యలు, విభజన అంశాలపై జరిగిన చర్చ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అంశంపై, ఈ సమావేశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు దాదాపుగా 30 సమావేశాలు, అటు కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ, మంత్రి కానీ, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాల సీఎంలు కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పుడు అపస్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని అంశాలు పరిష్కారమైన ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిపై ఈ సమావేశంలో చర్చించి వాటిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి వారు వాటిపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజకీయ వర్గాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఇటు బీజేపీ, ఒక బీఆర్ఎస్ మాత్రం ఈ సమావేశాన్ని, ఒకవైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తాను గురు శిష్యులకు సంబంధించినటువంటి సంబంధంగానే ఉంది, దాంతో తాను తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతాడని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. మరొకవైపు తానే రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ గురు శిష్యుల సంబంధం కాదు, నేను సహచరుని మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా తాను ప్రకటించడం జరిగింది. మరొకవైపు బీజేపీకి సంబంధించి కూడా సరే, వారి సంబంధాలు ఎట్లా ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా మేము ఖచ్చితంగా వాటిపై పోరాటం చేస్తామని చెప్పేసి మరొకవైపు బీజేపీ చెప్తూ వచ్చింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కనుక మనం పరిశీలిస్తే ఒకవైపు నిన్న నారాయణ మాట్లాడుతూ కూడా తాను రేవంత్ రెడ్డి కత్తి మీద సాము ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకోసం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూ, ఈ ఇష్యూకు సంబంధించి ఎటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దాదాపు 60 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు మమేకమై ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో భాగంగా జరిగినటువంటి పోరాటం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రేపు జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఆ నిర్ణయాలు
ఉండాలని చెప్పేసి కూడా నారాయణ చెప్పడం జరిగింది. మరొక వైపు ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీలో ఉండడం, టీడీపీ అప్పుడు తనతో పనిచేయడం వల్ల ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటన్నిటినీ కూడా దారితీస్తున్నాయని చెప్పేసి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమావేశం అనేది పెద్ద హాట్ టాపిక్ గా, పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు తెలంగాణలో లేవనెత్తినటువంటి అంశాల విషయంలో కూడా అటు ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ లీడర్ ఒకవైపు తెలంగాణలో 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా ఆస్తులు, స్థిరాచర ఆస్తులపై ఆంధ్ర కోరడం, మరొకవైపు తెలంగాణ కూడా అదే స్థాయిలో ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవైపు పోర్ట్ ఏరియా లేకపోవడంతో ఆంధ్రాకు ఉన్నటువంటి వాటిల్లో హక్కులు కానీ, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ దేశవ్యాప్తంగా కూడా అయితే తిరుపతి విషయంలో కూడా ఒక వాటా కావాలన్నాడు. ఇవి రెండింటిపై కూడా ఒకవైపు ఆంధ్ర, తెలంగాణ రెండింటిలో రాజకీయ పార్టీలో, మరొకవైపు ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ఈ వీటిలో మాత్రం ఈ రెండు అంశాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. శీలా, రైట్, భద్రతా పరంగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో భద్రత దృష్ట్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు, ప్రజలు ఈ వీకెండ్ కాబట్టి ఎక్కువగా అటు తిరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా? ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఆంక్షలు అయితే బేగంపేట ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు అయితే లేవు. ముఖ్యంగా ఎందుకోసం